మున్సిపాలిటీలకే తెలియనప్పుడు మీ మున్సిపల్ అధికారులకే తెలియదు ఎక్కడ మీటింగ్ అని స్కూల్లో అని చెప్పారా మీరు? నేను ఏం చెప్పినా మేడం తమరికి ఏం చెప్పినా నేను వార్డ్ ఆఫీసర్ సార్ ఏం చెప్పినా మీకు ఉమాశంకర్ గడి అని చెప్పినామా? ఏమన్నా పోతే అదేదో స్కూల్ ఉంది కదా అని అంటాడు. 9:09కి ఫోన్ చేస్తే అయ్యో అన్న ఇప్పుడు సాప్ వేపిస్తున్నా 9 గంటలకా సార్ మీరు రోడ్డు ఉడిపించి వాటర్ వేయించుడు? అంత నిర్లక్ష్యమా నా వాటర్ అనే వరకు? మార్చి 1 నుండి చెట్లు కొట్టేయమని చెప్పిన నెల అవుతుంది. ఫోటోలు ఉన్నాయి సార్. ఏవో 2 గ్రూపులు తయారు చేసిర్రు. ఇదంతా పాలన నిర్లక్ష్యం ఇల్లది. అందుకోసమే ఇలా సార్ అవాయిడ్ చేస్తున్నా, బహిష్కరిస్తున్నా సభను. ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇంకో 2 గ్రూపులను తయారు చేసారు సార్. 2 గ్రూపులలో తయారు చేస్తే నెల రోజుల నుంచి ఇప్పటి వరకు ఇక చూడుర్రి, ఇలా 25వ వార్డు ఒక్క ఫోటో ఉంటే మీరు ఏదంటుంది? గత నెల రోజుల నుంచి చూస్తున్నా. ఎందుకు ఇంత నెల జీవన్ రెడ్డి గారి మనిషినా మీకు? గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే మున్సిపల్ కనీసం అధికారులకన్నా తెలియాలి. కౌన్సిలర్గా నేనంటే నన్ను అడిగారు, అడిగితే నేను ఏమని చెప్పా ఉమాశంకర్ గార్డెన్ ఉందని చెప్పేసి వీళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మనోభావాలు దెబ్బయిస్తారు సార్. మాకు పనా చేస్తలేరు, మేము చేసుకుంటాం కదా సార్. మాకు ప్రైవేట్ వర్క్ అంటే ఏం లేదు, మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం. మోర్లు ఇస్తాం, రోడ్లు ఉడతాం. కేవలం జీవన్ రెడ్డి గారు మనిషిని చెప్పేసి నన్ను ఈ రకంగా అవమానపరుస్తూ నా వార్డును అభివృద్ధికి చెందకుండా చేస్తున్నారు సార్. దయచేసి మీరు మీడియా ద్వారా దయచేసి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా.